చాలామందికి ఇది రాహుకేతు పూజల గుడిగా తెలుసు. కానీ ఈ ఆలయానికి చాలా పురాతన చరిత్ర ఉంది. ఇది పంచభూతాలలో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. అంటే ఇక్కడ శివుడు గాలి రూపంలో ఉంటాడని నమ్మకం. కానీ గుడిలో ఒక ప్రత్యేకమైన విషయం ఉంది. కొన్ని మూసేసిన ప్రాంతాల్లో కూడా దీపాలు స్వయంగా కదులుతుంటాయి. ఎందుకు, ఎలా? దానికి సమాధానం ఎవ్వరూ చెప్పలేరు. అందుకే చాలామంది అంటారు ఈ గుడిలో అజ్ఞాత శక్తి ఉంది అని. హైదరాబాద్లో కార్తిక్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి యూట్యూబ్ ఛానల్ ఉంది. మిస్టరీ ప్రదేశాలు, భూతాల కథలు, దేవాలయాల రహస్యాలు ఇలాంటి వీడియోలు చేసేవాడు. మొదట చిన్న ఛానల్ మాత్రమే, కానీ వీడియో వైరల్ కావడంతో అతనికి మంచి పేరు వచ్చింది. అతని ఫ్రెండ్ వినయ్ కెమెరామాన్, ఇద్దరు కలిసి షూటింగ్ చేసేవారు. ఒకరోజు వాళ్ళ వీడియోకి కామెంట్ వచ్చింది. నిజంగా ధైర్యం ఉంటే శ్రీకాళహస్తి గుడి దగ్గర రాత్రి 12 గంటల తర్వాత ఉండి వీడియో తీయండి అని. మొదట కార్తిక్ నవ్వాడు, కానీ కామెంట్స్ పెరుగుతూనే ఉన్నాయి. వెళ్ళు అన్నా, నిజం బయట పెట్టు, అక్కడ ఏదో జరుగుతుంది అని చాలామంది రాశారు. చివరికి కార్తిక్ నిర్ణయం తీసుకున్నాడు. ఈ వీడియో చేస్తే ఛానల్ ఇంకో లెవెల్కి వెళ్తుంది. చివరికి ఇద్దరు కార్లో శ్రీకాళహస్తికి బయలుదేరారు. మధ్యలో వినయ్ అడిగాడు, నిజంగా రాత్రి అక్కడే ఉంటామా? కార్తిక్ నవ్వుతూ అన్నాడు, అన్ని పుకార్లే. జనం భయపడటానికి కథలు తయారు చేస్తారు. కానీ వాళ్ళు గుడి దగ్గరకు చేరుకున్నాక ఎందుకో ఇద్దరికి ఒక విచిత్రమైన ఫీలింగ్ వచ్చింది. గాలి చాలా చల్లగా ఉంది. సాయంత్రం అయ్యేలోపు వాళ్ళు ఆలయం బయట షూటింగ్ ప్రారంభించారు. భక్తుల ఇంటర్వ్యూలు తీసుకున్నారు. అప్పుడు ఒక వ్యక్తి ఇలా అన్నాడు, బాబు, రాత్రి అయ్యాక ఇక్కడ ఎక్కువసేపు ఉండొద్దు. కార్తిక్ నవ్వి అడిగాడు, ఎందుకు అని. ఆ వ్యక్తి నెమ్మదిగా అన్నాడు, కొన్ని విషయాలు కెమెరాకు కనిపించవు, కానీ మనిషిని వెంటాడుతాయి. రాత్రి 9:30 గుడి మూసే సమయం దగ్గర పడింది. భక్తులు నెమ్మదిగా బయటకు వెళ్తున్నారు. అప్పుడు ఒక వృద్ధుడు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. తెల్లటి గడ్డం, చాలా పాత బట్టలు, కళ్ళల్లో విచిత్రమైన చూపు. అతను నేరుగా కార్తిక్ను చూసి అన్నాడు, బాబు, రాత్రి 12 తర్వాత గంట శబ్దం వినిపిస్తే వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు. వినయ్ ఒక్కసారిగా భయపడ్డాడు. ఎందుకు తాతయ్య అన్నాడు. వృద్ధుడు చిన్నగా నవ్వాడు. ఎందుకంటే కొన్ని శబ్దాలు మనుషులవి కావు అని చెప్పి నెమ్మదిగా చీకట్లో కలిసిపోయాడు. రాత్రి 11:50 గుడి బయట రోడ్డు పూర్తిగా ఖాళీ అయిపోయింది. దూరంగా కుక్కల అరుపులు మాత్రమే వినిపిస్తున్నాయి. కెమెరా ఆన్ చేసి కార్తిక్ మాట్లాడడం ప్రారంభించాడు. ఫ్రెండ్స్, ఇప్పుడే నిజం బయటపడుతుంది అనగానే అప్పుడే ఒక పెద్ద గంట శబ్దం. ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయ్యారు. మళ్ళీ ఈసారి ఇంకా గట్టిగా వినిపించింది. వినయ్ భయంతో అన్నాడు, రా పోదాం. కార్తిక్ కెమెరా జూమ్ చేశాడు. గర్భగుడి వైపు చిన్న కాంతి కనిపించింది. అక్కడ ఎవరో నడుస్తున్నారు. ఆ ఆకారం చాలా నెమ్మదిగా కదులుతుంది. తెల్లటి బట్టలు, పొడవాటి జుట్టు, కాళ్ళు నేలని తాకకుండా నడుస్తున్నట్టుంది. వినయ్ చేతులు వణికిపోయాయి. అది మనిషి కాదురా కార్తిక్ అన్నాడు. అప్పుడు కార్తిక్ కూడా భయపడ్డాడు, కానీ కెమెరా ఆఫ్ చేయలేదు. ఆ నీడ ఒక్కసారిగా ఆగింది. నెమ్మదిగా వాళ్ళ వైపు తిరిగింది. ముఖం మాత్రం కనిపించలేదు. కేవలం 2 కళ్ళు మాత్రమే విచిత్రంగా మెరుస్తున్నాయి. అప్పుడు కెమెరా ఒక్కసారిగా ఆఫ్ అయిపోయింది. బ్యాటరీ పూర్తిగా డెడ్.
కానీ కొన్ని నిమిషాల క్రితమే 80% ఛార్జ్ ఉంది. వినయ్ కేక వేశాడు, పరిగెత్తురా అని. ఇద్దరు బయటకి పరిగెత్తుతున్నారు. అప్పుడే వాళ్ళ వెనకాల నుంచి పెద్దగా తలుపు తెరుచుకున్న శబ్దం వచ్చింది. ఇద్దరు వెనక్కి తిరిగి చూశారు. గుడి లోపల ఒక భారీ తలుపు నెమ్మదిగా తెరుచుకుంటుంది. గాలి కూడా లేదు. అక్కడ ఎవ్వరూ లేరు. కానీ తలుపు మాత్రం స్వయంగా తెరుచుకుంటుంది. లోపల నుంచి మెల్లగా శబ్దం వినిపించింది, ఓం నమః శివాయ అని. వినయ్ ఏడవడం ప్రారంభించాడు. కార్తిక్ పూర్తిగా షాక్లోకి వెళ్ళిపోయాడు. ఉదయం అయ్యాక వాళ్ళు ఒక పూజారిని కలిశారు. జరిగిన విషయం మొత్తం చెప్పారు. పూజారి కొంతసేపు మౌనంగా ఉండి ఇలా అన్నాడు, మీరు చూసింది చాలా మందికి కనిపించింది. ఏళ్ల క్రితం ఒక భక్తుడు ప్రతిరోజు రాత్రి గుడి బయట కూర్చొని శివుడికి భజనలు పాడేవాడట. ఒకరోజు అతడు అక్కడే ప్రాణాలు విడిచాడట. ఆ తర్వాత రాత్రి సమయంలో గంట శబ్దాలు మొదలయ్యాయి. కొంతమంది చెబుతారు ఆ భక్తుడి ఆత్మ ఇప్పటికీ వస్తుందని మరికొందరు అంటారు. శివుడు తన భక్తుడికి దర్శనమిస్తాడని. కార్తిక్ ఇంటికి వెళ్ళాక కెమెరా ఫుటేజ్ చెక్ చేశాడు. అక్కడ ఒక భయంకర విషయం కనిపించింది. నీడ కనిపించిన సమయంలో ఆడియోలో చాలా మెల్లగా ఒక గొంతు వినిపించింది, వెనక్కి చూడొద్దు అని. అది వినగానే కార్తిక్ గుండె ఆగిపోయినట్లయింది. ఎందుకంటే అదే మాటలు ఆ వృద్ధుడు ముందే చెప్పాడు. ఆ వీడియోను కార్తిక్ ఎప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేయలేదు. కొన్ని నెలల తర్వాత అతను తన ఛానల్ని కూడా డిలీట్ చేశాడు. మరి ఆ రాత్రి నిజంగా వాళ్ళు చూసింది ఏంటి? భక్తుడి ఆత్మ లేక స్వయంగా శివుడి శక్త? ఆ రహస్యం ఇప్పటికీ శ్రీకాళహస్తి గుడి గోడల మధ్య దాగి ఉంది. ఇలాంటి మిస్టరీ వీడియోస్ కావాలనుకునేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది నా వీడియోస్ చూస్తున్నారే కానీ లైక్స్ ఇవ్వట్లేదు. మీరిచ్చే ఒక లైక్ వల్ల నాకు బూస్టప్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.